ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉన్నాము. మనతో పాటు ఇక్కడ బతుకమ్మ ఆడుతున్న మహిళలు ఉన్నారు. అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారు, అసలు బతుకమ్మ విశిష్టత ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బతుకమ్మ అంటే ఏంటి, బతుకమ్మ విశిష్టత ఏంటి? జై వాసవి, జై జై వాసవి. బతుకమ్మ పండుగ ఆశ్వీజ శుద్ధ అమావాస్య నుండి 9 రోజులు జరుపుతారు. ఈ 9 రోజుల్ని బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా జరుపుతారు. అందులో భాగంగా బతుకమ్మ మన తెలంగాణ ఆచారాలను, పద్ధతులను, సంస్కృతులను పాటిస్తూ అత్యంత పెద్దగా జరుపుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్న పెద్ద పేద ధనిక అని భేదభావం లేకుండా అందరూ ఒకచోట చేరి చక్కటి పాటలతో బతుకమ్మని జరుపుతారు. అదేవిధంగా ఈ బతుకమ్మని 9 రోజులు జరుపుతారు. 9 రోజులకి బతుకమ్మకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఒకరోజు మొదటి రోజు అనగా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని, 2వ రోజు అటుకుల బతుకమ్మ అని, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ అని, 5వ రోజు అట్ల బతుకమ్మ అని, 6వ రోజు అలిగిన బతుకమ్మ. అంటే బతుకమ్మ కూడా అలిగిందండి. ఆ రోజు ఎవరు ఆడడం ఉండదు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని ఇలా 9 రోజులు బతుకమ్మని మహిళలందరూ జరుపుకుంటారు. బతుకమ్మ యొక్క చరిత్ర: చోళ వంశానికి చెందిన రాజు ధర్మాంగ రాజు తనకి సంతానం లేక చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తను దేవతలకు తపస్సు చేసి ప్రార్థింపగా తనకి సంతానం లభిస్తుంది. ఆ ఆడపిల్ల లభిస్తుంది. ఆ ఆడపిల్లకి తను బతుకమ్మ అని నామకరణం చేస్తాడు. బతు అంటే జీవితం, అమ్మ అంటే స్త్రీ అని అర్థం. ఈ బతుకమ్మ వివిధ ప్రాంతాల్లో పూసిన పూలతో, రకరకాల పూలతో తీసుకొచ్చి బతుకమ్మని పేరుస్తారు. పార్వతీదేవికి మరియు గౌరీదేవికి అనుకూలంగా ఉండే ఒక ప్రతిమని తయారు చేసి ఈ బతుకమ్మలో అమరుస్తారు. మరియు ఆడపడుచులందరూ కూడా ఈ గౌరమ్మని వేడుకొని ధూపదీప నైవేద్యాలతో నివేదన చేస్తారు. ఏది ఏమైనా కూడా బతుకమ్మ పండగ అంటే మహిళలకి ఎంతో ఉత్సాహం. మహిళలందరూ ఒకచోట చేరి ఆడే పండగ. అందరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఎంతో రెట్టింపు ఇచ్చే పండగ బతుకమ్మ పండగ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటాము. ఈ ఎంగిలిపూల బతుకమ్మ తర్వాత రోజు మాకు ఒక పండుగ లాగానే రోజు సాయంత్రం పూట అందరము మంచిగా రెడీ అయ్యి బతుకమ్మలు వేర్చుకొని కోలాటాలతో, డ్యాన్సులతో చాలా ఉత్సాహంగా మేము ఈ బతుకమ్మలో పాల్గొంటాము. మాకు ఈ బతుకమ్మ ఎప్పుడు వస్తుందని ఈ రంగురంగుల పూలతోటి మేము కూడా చాలా మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడడానికి ఒక సంవత్సరం అంతా వెయిట్ చేస్తుంటాము. ఈ బతుకమ్మ మా ఆడవాళ్ళందరికీ చాలా పెద్ద పండుగ. అన్ని పండుగల కంటే చాలా పెద్ద పండుగ. మా బతుకమ్మ అంటే అసలుకి పూల పండుగనే అంటారు. బతుకమ్మ అంటే బతుకనీయమ్మ అని అర్థము. మేము అన్ని రకాల పూలు తెచ్చుకొని ఒక బతుకమ్మ పేర్చుకొని దానికి కావాల్సిన ప్రసాదాలు కూడా 9 రకాలు 9 రోజులు ప్రసాదాలు చేసుకొని పెడతాము. అందరం ఇలా చాలా ఎంకరేజ్గా అందరం హడావిడి చేస్తూ చాలా ఉత్సాహంగా పాల్గొంటాము. మాకు బతుకమ్మ అంటే చాలా పెద్ద పండుగ. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మేము చాలా హ్యాపీగా బతుకమ్మని పేర్చుకొని పొద్దున్నే అన్ని పూలు అవన్నీ తీసుకొచ్చుకొని పేర్చుకుంటాము. ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇదొక చాలా పెద్ద పండుగ. ఎందుకంటే 1 వీక్ ముందే ఇంటికి వచ్చేసి అంతా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇది ఫస్ట్ బతుకమ్మ కాబట్టి మన పేరెంట్స్ వచ్చి మనకు కొత్త బట్టలు పెట్టేసి ఇంకా బతుకమ్మ చాలా పెద్ద పండుగగా సెలబ్రేట్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మహిళలందరూ గ్రాండ్గా తయారవుతారు. అసలు ఏంటి అసలు బతుకమ్మ అంటే ఒక ఆడపిల్లకి పెద్ద పండగ. ఎందుకు అని అంటే ఇక్కడ మనము పూలనే పూజిస్తాము. ఈ రోజు నుంచి 9 రోజులకు ఆడవాళ్ళకు ప్రతిరోజు పండగ అండి. ఈరోజు అమావాస్య.
ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు మహాలయ అమావాస్య అని చెప్పేసి పెద్దలకు కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు తర్పణాలు చేసేసి భోజనం చేస్తాం. ఇదే రోజు మనం పండుగలు కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం. బతుకమ్మ పండుగ కూడా ఈరోజే మనము జరుపుకుంటున్నాము. ఎందుకంటే అటు పెద్దల దీవెనలు ఇటు బతుకమ్మ రెండు అమ్మవారు మనకు మన పెద్దల ఆశీర్వచనాలు రెండు ఉంటాయని చెప్పేసి ఈరోజు నుంచి మనం బతుకమ్మ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ బతుకమ్మ అనేది పూలతో చేరుస్తాం కాబట్టి ప్రతి ఒక్క ఆడవారికి పూలు అంటేనే సౌభాగ్యంతో సమానం. అందుకని ప్రతి ఒక్కరూ పట్టు చీరలు కట్టుకొని గాజులు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అందరూ బతుకమ్మ ఆడడానికి ముందు ప్రతిరోజు వస్తారు ఈ 9 రోజులు. మళ్ళీ ఏంటి అంటే ఈ 9 రోజులు ఎక్కడ ఉన్నా కూడా అందరూ తమ ఊర్లకు చేరి తెలంగాణలో ఉన్న తమ ఊర్లకు చేరి జరుపుకుంటారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రతి మహిళ ఖచ్చితంగా బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఎక్కడున్నా కూడా తల్లివారింటికి రావడం ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే అమ్మ అని చెప్పి ఇక్కడ మహిళలు అయితే కోరుకుంటున్నారు. ఆ బతుకునిచ్చే అమ్మకు తీరొక పూలతో పూజలు చేస్తూ చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు వివిధ రకాల ప్రసాదాలతో వాటి బతుకమ్మను నిమజ్జనం చేస్తామని చెప్పి మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్, ఏ న్యూస్, విశ్వనాథాలయం నుండి. ఏ న్యూస్కి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏ న్యూస్.